కాంగ్రెస్ నేతలతో ఖర్గే సమావేశం. చీఫ్ విప్ పదవికి ప్రేమ్ సాగర్ తిరస్కారం. బుజ్జగించే ప్రయత్నం చేసిన బట్టి. రేపు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ భేరీ. జై బాపు జై సంవిధాన్ లో భాగంగా ఖర్గే సభ. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లని పరిశీలించిన మంత్రులు. సింగయ్య మరణంపై టీడీపీ వైసీపీ రచ్చరచ్చ. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారన్న సీఎం. భార్య డౌట్లని నివృత్తి చేయాలన్న శైలజానాథ్. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ కి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకి సీఎం ఫోన్. రాయచోటిలో ఆల్ ఉమా ఉగ్రవాదులు. మరు పేర్లతో 20 ఏళ్లుగా ఉన్నారన్న పోలీసులు. భారీగా బయటపడ్డ పేలుడు పదార్థాలు. హైదరాబాద్ కి ప్రపంచంతో పోటీ పడే దమ్ముంది. మహేశ్వరం ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీ చేస్తాం. 30,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మిస్తామన్న రేవంత్. సిగాచి పరిశ్రమని సందర్శించిన నిపుణుల కమిటీ. ఇప్పటి వరకు 31 డెడ్ బాడీల గుర్తింపు. గుర్తించలేని స్థితిలో మరో 7 మృతదేహాలు. బనకచర్లపై సీఎంలు ఇద్దరూ దోబూచులాడుతున్నారు. పూర్తి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. బనకచర్ల ప్రాజెక్టు జగన్తోనే సాధ్యమన్న పెద్దిరెడ్డి. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన కొండా మురళి. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మల్లు రవి భేటీ. కొండా మురళి వివరణపై త్వరలో కమిటీ సమావేశం. మామిడి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. కిలోకి 8 రూపాయలు ఇవ్వాలి. పల్స్ పరిశ్రమలో ఆదేశం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దగ్గర ఉద్రిక్తత. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కి అనుమతి ఇవ్వాలని డిమాండ్. పలువురు ఫారిన్ మెడికల్ విద్యార్థుల అరెస్ట్. చంద్రబాబు ఇంటి దగ్గర యోగా టీచర్స్ నిరసన. 3 ఏళ్ల నుంచి జీతాలు లేవని ఆవేదన. అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణ. కేయూలో విద్యార్థుల ఆందోళన. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి భూమి ఇవ్వద్దని డిమాండ్. రిజిస్ట్రార్ ఛాంబర్ ఎదుట బైఠాయింపు. అమరావతిలో గాలి గోపురానికి ఊడిన తలుపు. భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. మహబూబ్ నగర్ లో చిరుత పులి కలకలం. వీరన్నపేట ప్రాంతంలో భయాందోళనలు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు. హనీమూన్ హత్య తరహాలో మరో దారుణం. మామతో ఉండాలని భర్తని చంపించిన భార్య. బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో ఘటన. పూణేలో డెలివరీ బాయ్ లా వచ్చి అత్యాచారం. అనంతరం యువతి మొబైల్లో సెల్ఫీ. మళ్లీ వస్తానని మెసేజ్ పెట్టి బెదిరింపులు. కశ్మీర్లో నీటి కాలుష్యం. 2 మృతి. 40 మందికి తీవ్ర అస్వస్థత. 5 జలాశయాల్ని సీల్ చేసిన అధికారులు. మహారాష్ట్ర లాతూరులో కాడెద్దుగా మారిన రైతు. 3 నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య. విపక్షాల ఆందోళన. సర్కార్పై రాహుల్ గరం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. సోనియా రాహుల్ విచారణకి అనుమతించాలన్న ఈడీ. ఫ్రాడ్ కంపెనీని ఏర్పాటు చేశారని అభియోగం. అమర్నాథ్ మంచులింగానికి తొలి పూజ. హారతిచ్చిన ఆలయ పూజారులు. 2 మార్గాల్లో కొనసాగుతున్న యాత్ర.